పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ రాయి నాటిక. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు రాయి. కీర్తిశేషులు ఎస్ఎంవి గోపాలరాజు. నాటికకు కథారూపం వంశీ. అటు పల్లెటూరు కాకుండా ఇటు టౌను కాకుండా ఉందా కొత్తపల్లి. ఆవకాయ పెట్టుకునే కొత్తపల్లి కొబ్బరి అనే మామిడి పండేది ఈ కొత్తపల్లిలోనే. అయితే ఆ ఊరికి చిన్న పోలీస్ స్టేషన్ ఉంది. ఆ రోజు ఉదయం హెడ్ కానిస్టేబుల్, రైటరు, మిగతా కానిస్టేబుల్సు స్టేషన్లో ఉంటే ఎస్ఐ గారు స్టేషన్ వెనక తన పర్సనల్ రూమ్లా వాడుకుంటున్న ఒక గదిలో ఉన్నాడు. చూడ్డానికి ఆ గది ఒక చిన్న సైజ్ జిమ్లా ఉంది. షార్ట్స్, బనియను వేసుకున్న ఎస్ఐ డంబుల్స్ ఎత్తుతున్నాడు. ఏ పనన్నా సరే అనుకుంటే సాధించగలిగే పట్టుదలగల ఆ ఎస్ఐ ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్కి వెళ్లబోతున్నాడు. అందుకోసమే ఈ ప్రాక్టీస్ అంతా. 7 గంటలు నిద్రపోవాలి, 2 గంటలు ఎక్సర్సైజులు చేయాలి. దాంతో క్రమం తప్పకుండా చేసుకుంటా పోతున్నాడన్నీ. పొద్దుట 7 ఉడకబెట్టిన కోడిగుడ్లు, 1/2 లీటర్ పాలు తాగాలి. మధ్యాహ్నం జొన్నరొట్టెలు, కాబూలీ శనగల మొలకలు తినాలి. సాయంత్రం ఫ్రూట్ జ్యూసు, డ్రై ఫ్రూట్స్. దాంతో ఒక్కొక్క కానిస్టేబుల్ని పిలిచి ఒక్కో పని చెప్తుంటే వాళ్లంతా ఆ యంగ్ ఎస్ఐని తెగ తిట్టుకుంటున్నారు. అదలా జరుగుతూ ఉండగా సర్పంచ్ నరసింహం పరిగెట్టుకుంటూ స్టేషన్ వైపు రావడం చూసి ఆశ్చర్యపోతున్నాడు హెడ్ కానిస్టేబుల్ హనుమంతరావు. నరసింహం అంత డబ్బు, పలుకుబడి ఉన్నవాడు ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల చాలా ఊళ్ళలో లేడు. అలాంటి నరసింహం భయంతో పడతా లేస్తా ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడేంటి అనుకుంటున్నారు పోలీసులు. వచ్చిన నరసింహం లోపల ఎక్సర్సైజులు చేస్తున్న ఎస్ఐని పిలిచి వాళ్ల పాలేరు కుర్రోడు తన మీద పెద్ద రాయి విసిరినట్టు కంప్లైంట్ చేశాడు. Sample complete. Ready to continue?